హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు అయితే మరో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హౌస్ క్లీనింగ్ పెట్టేసుకున్నాను అనమాట. ఏం లేదు, బూజు తులిపేసి గూళ్ళనే తుడిపేద్దాం అనుకున్నాను, నీట్గా సర్దుకుందామని. కాకపోతే ఇక్కడ బియ్యం సంచులు ఉండే అనమాట, వాటికి చిన్న చిన్నవి నల్లవి ఏమంటారు పురుగు లాంటివి వచ్చేసింది అనమాట. తీసి ఓపెన్ చేసి చూస్తే ఎన్ని ఉన్నాయి, అసలు చిరాకు వచ్చేసింది అనమాట. ఇల్లంతా వాకయ్యేవి. తీయకుండా ఉంటే ఎలా ఉన్నాయేమో కానీ మూటలు ఇప్పిన తర్వాత చూస్తే అన్నీ నల్ల నల్ల చిన్న చిన్న రెక్కల పురుగులు ఉంటాయి చూడండి, అవే ఉన్నాయన్నమాట. ఇంకా మా ఆయన బయటికి వెళ్ళి ఇంక ఈరోజు మంచం కూడా మొత్తం తీసి బెడ్ అంతా చేసి సర్దుకుందాం నీట్గానే ఫిక్స్ అయిపోయాను. దానికోసం ఈ పని అంతా పెట్టుకున్నాను అనమాట. ఇంకా బియ్యంలోకి అది బోరాన్ పౌడర్ ఏదో ఉందన్నమాట, చూపిస్తాను మీకు. అది పౌడర్ ప్యాకెట్ తీసుకొని ఇంకా బొద్దింకలది ఏమంటారు అది స్ప్రే అనమాట, అది కూడా చూపిస్తాను మీకు. అవి రెండు పట్టుకొని వచ్చారు. ఇంకా మంచం అంతా నీట్గా తుడిచి బెడ్ అంతా ఇదిలిచ్చేసేసి అదైతే కొట్టేద్దాం స్ప్రే. ఇంకా మంచం పాడు కాకుండా ఉంటుంది. ఇక్కడ బొద్దింకలు వస్తాయి అనమాట, బొద్దింకలు కదా చెదలు అంటారు కదా, అవే అనమాట. చెదలు పట్టకుండా ఉంటాయి అనేసి ఇదిగోండి బెడ్ అంతా తీసేసి నీట్గా పెట్టేసాను. ఇదల్లా ఇదిలించాలన్నమాట. ఇంకా పిల్లలు ఊరు వెళ్ళారు, ఇంకా రాలేదు. పిల్లలు ఊరు నుండి వచ్చేసరికి పనులన్నీ పెట్టేసుకున్నాను. వచ్చేసరికి పనులు అయిపోయాయి. పిల్లలు రాకముందు చేసే బెటర్ అయిందనమాట, లేదంటే పిల్లలు ఆ స్మెల్కి ఆ ఘాటుకి ఇబ్బంది పడుతుండే అనమాట. ఇదంతా బెడ్ తీసేసి పైన ఉన్న చెక్కలు ఉంటాయి కదా, ఏమంటారు అవి కూడా మొత్తం తీసేసి మొత్తం బాగా క్లాత్ తీసుకొని బూజు మొత్తం ఫస్ట్ ఒక పొరకతో దులిపేసి క్లాత్ తీసుకొని తుడిచేసి తర్వాత స్ప్రే కొట్టేసి ఇంకా మళ్ళీ వేసామన్నమాట. బెడ్ 1 గంట 2 గంటల పాటు ఆరనిచ్చాము. కాకపోతే ఎండలో వేయడానికి లేదు మాకు, హాల్లో వేసి పెట్టేసాము. ఇంకా తర్వాత మొత్తం ఇల్లంతా బూజులు పేసి అన్ని రూమ్లో గూళ్ళని తుడిచేసి ఇంకా చాలా డేస్ అయిపోయిందనమాట. ఇంకా ఊరు వెళ్ళాం కదా, హాలిడేస్ నెలన్నర దగ్గర 2 months అయిందనమాట చేయక అనేసి ఇంకా సింపుల్గా పైన మాత్రమే చేశాను అనమాట. డీప్ క్లీన్ ఏం కాదు కానీ బెడ్ ఒకటే ఇలా మంచం డీప్ క్లీన్ చేశాను. సోఫా కూడా నీట్గా తుడిచేసాను అనమాట. అది కూడా ఇంకా రోడ్డు వేయడం వల్ల దుమ్ము ఎక్కువ రావడం వల్ల ఈ పనులన్నీ పెట్టుకున్నాను. అప్పటి నుంచి చేయలేదు. ఇంకా తర్వాత పిల్లల స్కూలు, ఎగ్జామ్స్, ఊరు వెళ్ళడం, పెళ్ళి ఇవన్నీ ఉండే, దానికోసం ఏం చేయలేకపోయాను. ఇంక ఇప్పుడు టైం టు టైం అన్నీ కలిసి వచ్చాయి అనేసి పిల్లలు లేకముందే పని కూడా పెట్టేసుకున్నాం అనమాట. ఇది చూడండి మంచం కింద ఎంత చెత్త ఉండిందో, కనబడిన చెత్త చాలా ఉండిందనమాట. దుమ్ము పట్టేసింది, బాగా బూజు పట్టేసింది అనమాట. వాటిపైన అంటే ఫ్లేవుడ్ మొత్తం తీసేసి అంతా ఊడ్చేసి చూడండి చాలా చెత్త ఉండిందనమాట. దుమ్ము, చెత్త, పేపర్లు, తిన్నవి, పిల్లలు అన్నీ బిడ్డనికి వేసేవాళ్ళు అనమాట. ఇదంతా నీట్గా వదిలిచ్చేసి కొద్దిసేపు ఆరిన తర్వాత మిగతావన్నీ సర్దుకున్నాను అనమాట. హౌస్ అంటే క్లీనింగ్ పెట్టుకున్నానంటే మామూలుగా ఉండదు. ఉదయం స్టార్ట్ చేస్తే టిఫిన్ తిన్నాక 9కి అలా 10 అనుకోండి, 10కి అలా స్టార్ట్ చేస్తే కరెక్ట్ 4 అయిందనమాట సాయంత్రము. మధ్యలో ఒక 1 hour లేను, అంటే స్కూల్ దగ్గరకు వెళ్ళాను అనమాట. బుక్స్ ఇస్తుంటే తీసుకురావడానికి. అప్పటికే బెడ్రూమ్ మొత్తం అయిపోయిందిలేండి. స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టేశాను అనమాట పని మొదలు. ఇంకా పిల్లలు కరెక్ట్ ఊరు నుండి వచ్చేసరికి మొత్తం పని అయిపోయింది అనమాట. ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చేసరికి పిల్లలు కూడా వచ్చేసారు ఊరు నుండి. మొత్తం అయితే చూడండి ఇంకా అంతా దులిపి తుడిచిన తర్వాత మళ్ళీ ప్లైవుడ్ వేసేసాను అనమాట. దీనిపైన ఒక క్లాత్ వేసేసి బెడ్ అనేది పైన వేసేసేయాలి. ఇంకా అంతే. జిప్ కవరు చిరిగిపోయిందనమాట, తీసి పడేసాను. దాన్ని కూడా కొత్తది కొనాలి. ఇంకా బయటికి వెళ్ళి షాప్లో అడిగితే 1400 అన్నారనమాట ఓ చోట. ఇంకో చోట అడిగి చూస్తాను, ఏది బెటర్ అనిపిస్తే అక్కడ తీసుకుంటాను అనమాట. బియ్యం చెప్పాను కదా, ఇదిగోండి అంతా కింద పోస్తున్నాము. చాలా ఉన్నాయి అన్నమాట. ఇవి ఊరికి ఎత్తి పంపిస్తాను అమ్మ వాళ్ళ ఇంటికి. తమ్ముడికి ఫోన్ చేసి చెప్తాను అనమాట, 2 బండ్లు తీసుకుంటాం, 2 బండ్ల మీద 2 మూటలు తీసుకెళ్ళు. ఇంకా అమ్మ అయితే అక్కడ చేస్తుంది అనమాట. నాకు ఇక్కడ ఇది ఇంకా బియ్యం చేశాను అనుకోండి, ఆ డస్ట్ అలర్జీ ఉంది కదా, ఇంకా వెంటనే జలుబు చేసేస్తుంది అనమాట. దానికోసం పని ఏం పెట్టుకోను. ఇంకా మా ఆయన చెప్పారు ఊరికి ఎత్తి పంపించు అన్నీ మేము చేసిన తర్వాత ఇంకా తీసుకోసారులే మళ్ళీ అని చెప్పేశారనమాట. ఇంకా ఇక్కడ చూడండి బియ్యం అన్నీ కింద పోసాను. ఇదిగోండి పౌడర్ వచ్చేసి ఇది, దీనిపైన పేరు కూడా ఉంటుంది. ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్ ఏమో అంట. 3 తీసుకొచ్చారు. ఇవి బియ్యంలో ఒక ప్యాకెట్ బియ్యంకి అదే ఒక సంచి బియ్యంకి ఒక ప్యాకెట్ పౌడర్ కలపమన్నారనమాట. ఒక సంచి కింద వేసేసి
ఇది కలిపేసాము. కలిపిన తర్వాత మళ్ళీ సంచికి ఎత్తేసామన్నమాట. ఇంక ఇవి ఊరు ఎత్తి పంపించేస్తే అమ్మ అనేది నీట్గా చేస్తుంది. అమ్మ వచ్చి చేస్తుండే కానీ ఇంక ఇక్కడ వచ్చి చేసినా ఇల్లంతా పట్టేస్తుంది. మాకు బయట చేయడానికి లేదు, మళ్ళీ అవి ఇంట్లోనే తిరుగుతాయి. ఇంకా చిన్న చెల్లి డెలివరీ అయింది, అమ్మ కూడా రాలేదన్నమాట. వచ్చి చేసినా కూడా ఇంక ఇవి ఊరెత్తి పంపిస్తే సరిపోతుంది. అక్కడ వేసి నిదానంగా చేసి ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొస్తారనమాట. అన్నీ నీట్గా ఇలా సర్దుకున్న తర్వాత ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంది చూడండి. ఫ్రిడ్జ్ కూడా తుడిచేసాను. చాలా వరకు పనులన్నీ కంప్లీట్ చేసేసాను అనమాట. ఒకసారి పని పెట్టుకున్నానంటే ఆ పని అయిపోయే వరకు కూర్చోను. ఆ పని అయిపోవాలి అంతే. అనుకున్నానంటే అది అయిపోవాలి, లేదు పెండింగ్ ఉంది అంటే అట్లే ఉంటుంది అనమాట. దాదాపు పెండింగ్ పెట్టుకోను, చేయాలంటే వెంటనే చేసేస్తానమాట. ఇంక ఇక్కడ స్టోర్ రూమ్లోనే ఫ్రిడ్జ్, బియ్యం సంచులు, ఇంకా జొన్నలు, ఇంకా సరుకులు, మిగతావన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. కిచెన్లో ఒక డైలీ వాడే వరకే పెట్టేసుకుంటాను. ఇంక ఇవ్వండి, ఇదంతా నీట్గా సర్దేసుకున్నాను అనమాట తుడిచి. ఇంకా అది కూడా కౌంటర్ టాప్ కూడా పైన ఉన్న టైల్స్ మొత్తం నీట్గా కడిగాను. తర్వాత అదంతా మీకేం చూపించలేదు కానీ అంతా కడిగి నీట్గా సర్దేసుకున్నాను. కిచెన్ అయితే ఇంకా అన్ని రూములు నీట్గా సర్దేసి మంచిగా పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఒక నెల వరకు దిగులు ఉండదు. మళ్ళీ మధ్యలో 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి ఒక క్లాత్ తీసేసుకొని దుమ్మంతా గూళ్ళలో తుడిచేస్తాను అనమాట. మళ్ళీ సర్దేసుకుంటాను. ఇలా ఉంటుంది. నెలకోసారి బూజు దులిపేసి మధ్యలో 10 డేస్కి 15 డేస్కి ఒకసారి గూళ్ళు తుడిచేస్తాను అనమాట. ఇంకా స్టాండ్ కూడా తుడిచేసాను. ఒక పని పెట్టానంటే ఆ పని మొత్తం నీట్గా అయిపోవాలన్నమాట. ఇంకా బట్టలు కూడా వేసేసాను వాషింగ్ మిషన్లో. బట్టలు ఉతికేసింది, అన్ని పనులు అయిపోయి సోఫా కూడా ఇదిలించి తుడిచేసాను. చెప్పాను కదా మా బాబోయ్ బుక్స్ అనేసి, వాటికి అట్టలు వేయాలని తీసి పెట్టామన్నమాట. చాలా బుక్స్ ఉన్నాయి చూడండి. లేదు అట్టలు వేయాలని కాదు, స్కూల్ నుంచి తీసుకొచ్చినామన్నమాట. ఇవి ఈరోజే తీసుకొచ్చానని చెప్పాను కదా. ఏమేమి ఉన్నాయో చూద్దామని బయటికి తీసాను. ఇంక ఇక్కడ ఉన్నాయి మా పిల్లల షూ అనమాట. ఇవి స్కూల్ కోసం ఇంకా షూ అయితే కొనేసాము ముందే. మళ్ళీ దొరుకుతాయో లేదా అనేసి ఇంకా దుప్పట్లు కూడా వేసేసాను అనమాట. అదే కాక వర్షాలు పడుతూనే ఉన్నాయి. మధ్యలో ఒక 3 డేస్ అవుతుంది అంతే ఈ మధ్య వర్షం లేక, కానీ డైలీ వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా ఎండ ఉంటే పైన ఆరేసేద్దాం అనుకున్నాను. ఎండ ఏం లేదనేసి ఇంట్లోనే వేసేసాను. ఇంకా అన్నీ నీట్గా సర్దేసి నా పని అయితే ఇల్లు పని అయిపోయిందనమాట. చూడండి అంతా నీట్గా ఉంది. ఇంకా హ్యాపీ అనమాట. ఇప్పుడైతే ఎంతైనా అంతే, చేయకముందు ఒకలా ఉంటుంది, చేసిన తర్వాత హ్యాపీనెస్సే వేరు కదా. ఇంకా అన్నీ నీట్గా సర్దేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇంకొంచెం చిన్న ఉన్నాయి కానీ నేను అన్నీ డీప్ క్లీన్ చేయలేదు. అవి కూడా వేస్టేజ్ అని ఇంతకుముందే తీసేసాను. ఇంకా వాడే వరకే పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో కూడా బెడ్రూమ్లో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి ఫైనల్గా అయితే ఇవి బట్టలు ఆరేసానులేండి. కొంచెం ఆరినవి కొంచెం ఇక్కడ వేసాను. కొంచెం ఆరిన తర్వాత మొత్తం నీట్గా సర్దుదాంలే అనేసి బెడ్ పైన వేసేసాను. ఇవన్నీ మడత పెట్టాలి. మడత పెట్టిన తర్వాత చూడండి ఇప్పుడు ఎంత బాగుందో కదా. బెడ్రూమ్ నీట్గా ఉందన్నమాట. గూళ్ళు కూడా నీట్గా సర్దేసుకున్నాను, ఎక్కడ ఏమీ లేకుండా. ఇప్పుడు తుడిచిన తర్వాత చూడండి కింద ఎక్కడే కానీ దుమ్ము కానీ చెత్త కానీ ఏం లేదనమాట. వంగి తుడవడానికి ఊడవడానికి కూడా రాదు, పట్టమన్నమాట. పొరకు అంత జంపు పోదు కదా, అంత దూరం పోదు. ఇంకా అందిన వరకే నీట్గా తుడవడం ఊడవడం చేసుకుంటాను. ఎంత చేసినంతసేపే, ఇంకా మళ్ళీ రొటీన్ అయిపోతుంది. అంతా చూడండి నీట్గా కనిపిస్తుంది కదా, ఎక్కడే కానీ బూజు లేదు, దుమ్ము లేదు. ఫైనల్గా అయితే ఇల్లు పని కంప్లీటెడ్. ఇంకా రొటీన్ అనేది స్టార్ట్ అనమాట. పిల్లల స్కూలు, ఉదయాన్నే లేవడము, వంటలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా సర్దేశాను. వీటికి కటన్స్ వేయట్లేదు. వేస్తే పిల్లలు కటన్స్తో ఆడుకుంటున్నారు, ఊడగొట్టేస్తూ ఉన్నారు అనేసి కటన్స్ వేయట్లేదు అనమాట. కటన్స్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించినవి, కానీ ఇంకా వాడట్లేదు అనమాట. ఫైనల్గా అయితే ఇదే నా క్లీనింగ్ బ్లాగ్ అనమాట. ఇలా చేసుకున్నామంటే ఇల్లు మాత్రం ఎప్పటికీ నీట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే